నాగవెల్లి రాజలింగమూర్తి గారు. ఇది చాలా ఏమంటారు, బీఆర్ఎస్ చేసినటువంటి దోపిడీ మీద, అంటే వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళే, బీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళే. సో అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్ని తెలుస్తాయి కదా, ఆ విధంగా బీఆర్ఎస్ చేసినటువంటి అనేక అరాచకాల మీద పోరాడుతున్నాడు. అన్ని యూట్యూబ్ ఛానల్ అన్ని మీడియాలకు వచ్చి ప్రశ్నిస్తున్నాడు. అట్లనే ఆ కేసు విచారణకుండే ఏంది అంటే ఈ కాళేశ్వరం కింద కుంగిపోయినటువంటి వాటిలలో జరిగినటువంటి ఆ యొక్క దోపిడీ మీద కోర్టు తీర్పు ఉండే. సో వాళ్ళ భార్య ఆమె మాట్లాడుతుంది. సో ఆమె కూడా క్లియర్ గా చెప్తుంది, సో ఈ కేసు మనం గెలుస్తున్నాం అని. కాబట్టి అంటే బీఆర్ఎస్ కి వాళ్ళ మీద శిక్ష పడడానికి అనుకూలంగా తీర్పు వచ్చేది. అయితే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, సో ఏది 10 లక్షలు ఇస్తా నోరు మూసుకో అని అంట. సో లేదు అని బెదిరింపు కాల్ చేస్తే కూడా 10 లక్షలు ఇస్తా అంటే నీ 10 లక్షలు ఎవరికి కావాలి, నేను ప్రజల గురించి కొట్లాడుతున్నా అని ఆయన కొట్లాడిండు. సో బెదిరించి నిన్ను హతమారుస్తామని చెప్పి ఆ విధంగా హతమార్చడం జరిగింది రాత్రి 8 గంటల సమయంలో. అర్థమైందా? సో అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇంతకంటే అధ్వానం, ఓకే, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ ఇంతకంటే అధ్వానం. ఎక్కడైతే దోపిడీ మెంటాలిటీ ఉన్నటువంటి, అంటే రైతు భావజాలం ఉన్నటువంటి, నేను నా కుటుంబము బాగుండాలి మాత్రమే బాగుండాలి, లేకపోతే నా యొక్క కులం వాళ్ళు మాత్రమే బాగుండాలి అని అనుకొని ఈ యొక్క మొత్తం అందరి ప్రజల యొక్క సంపదను దోసుకునేటువంటి మూర్ఖులు ఉన్న ప్రతి దగ్గర ప్రజలు వాస్తవాలు మాట్లాడితే, వారి అన్యాయాన్ని ప్రశ్నిస్తే, కోర్టులకు పోయి ఆ విధంగా కొట్లాడితే వారిని హతమారుస్తున్నారు. ఇది ఎన్నో సార్లు మనకు ఇది ఆధారాలుండి అన్ని ఉంటే ఆ యొక్క వాళ్ళని హతమారుస్తున్నారు. అంటే వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్. కాబట్టి అట్లాంటి రాష్ట్రాలకి, ఆ హింసను ప్రేరేపించే రాష్ట్రాలకి పెట్టుబడులు రావు. ప్రజలు రోజు భయపడుకుంటూనే బతకాలి. కొత్త ఆలోచనలు రావు, కొత్త ఇన్నోవేషన్స్ జరగవు. మీరు చూడండి, యూపీకి పోండి ఒకసారి, అస్సాంకి పోండి, మణిపూర్కి పోండి, అట్లనే ఆంధ్రప్రదేశ్ పోండి, రావు అక్కడ పెట్టుబడులు. ఒక వ్యక్తి ఒక 5 కోట్లు 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు పట్టుకొని ఆ ప్రాంతాలకు పోయి వాళ్ళ పెట్టుబడులు కాలబెడతారా, వాళ్ళ కంపెనీలను చంపేస్తారా, వాళ్ళని మొత్తం వాళ్ళ యొక్క లాభాలు రాకుండా వాళ్ళ మొత్తం వాటాలు ఇవ్వమంటారా? సో కాబట్టి అట్లాంటి పరిస్థితులలో ఎవడు ఒక వ్యాపారం చేయలేడు, అక్కడ ఉద్యోగాలు రావు. రాకపోతే పేదరికం ఉంటది, పేదరికం ఉన్న దగ్గర ఈ అరాచకం ఇట్లనే నడుస్తుంది. కాబట్టి తెలంగాణలో ఆ కల్చర్ లేదు, ఈ సంపుకునే కల్చర్ తెలంగాణలో లేదు. ఓకే, ఎప్పుడో వెనకట ఆ యొక్క ఈ స్వతంత్రం రాకముందు గడీల సామ్రాజ్యం ఉన్నప్పుడు ఈ దొరలు అట్లా వాళ్ళ యొక్క వెట్టి చాకరీ చేయించుకొని వాళ్ళ అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఆ రోజులలో, ఎందుకంటే అది నియంతృత్వం కాబట్టి. కానీ స్వతంత్రం వచ్చినాక, ప్రజాస్వామ్యం వచ్చినాక ఈ కల్చర్ తెలంగాణ లేదు. ఇట్లా చేస్తే సాయుధ పోరాటం వచ్చింది, ఇట్లా చేస్తేనే రాడికల్ నక్సలైట్ల ఉద్యమాలు వచ్చినాయి, మావోయిస్టులు, ఇవన్నీ ఎందుకు పుట్టినాయి? అన్యాయాన్ని ఎల్లకాలం తీసుకోలేక. అంటే ఎల్లకాలం తెలంగాణ రావణ కాష్టం లెక్క మండాలనా కేసీఆర్ ద్వారా? చెప్పండి. ఆ క్రమంలో నేను కేసీఆర్ యొక్క దురాఘాతాల గురించి ఇంకా డీప్ గా పోదాం. అంతకంటే ముందు నేను ఏమంటున్నా అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మీకు నిజంగా మీకు ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. మీరు రాష్ట్రానికి పెద్ద, ఓకే, ఒక 4 కోట్ల మందికి మీరు పెద్ద దిక్కు లెక్క నిర్ణయం చేసుకునే స్థానంలో మిమ్మల్ని కూర్చుండబెట్టినప్పుడు మీరు ఒక నాయకుడిగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అంటే నాయకుడికి ఉండే ప్రధానమైన లక్షణము టూ సాఫ్ట్ టూ గుడ్ డస్ నాట్ వర్క్. అతి మంచితనం ధూర్త లక్షణం, అతి మంచితనం పనికి రాదు. అర్థమైందా? సో నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంది అంటే, వెన్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ హీ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు టేక్ టఫ్ డెసిషన్స్. కఠినమైన నిర్ణయాలు తీసుకునే అటువంటి అవి ఉన్నప్పుడే అతను నాయకుడిగా ఉంటాడు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ లో నాయకుడికి ఎవరైనా సరే మంచి వాళ్ళకి మంచిగా ఉండాలి, చెడ్డ వాళ్ళకి చెడ్డగా ఉండాలి. అందరికి ఒకటే తీరు ఉంటా అంటే ఒక చెంప చూపెడితే ఇంకో చెంప కొట్టమనేది గాంధీ మహాత్ముడు ఆ రోజులలో చేసింది వర్కౌట్ అయింది. ఎందుకంటే అప్పుడు సమాజంలో ఎక్కువ మంది మంచితనం ఉన్న ఎక్కువ మందికి మనిషి లోపల ఉండే కాబట్టి అది వర్క్ అయింది. బ్రిటిష్ వాడు కూడా భయపడి హంగర్ స్ట్రైక్ చేస్తే వాళ్ళు భయపడి చెప్పినట్టు విన్నారు. కానీ ఈ రోజులు అట్లా లేదు. హంగర్ స్ట్రైక్ చేస్తే చచ్చిపో అంటున్నారు. అర్థమైందా?
కాబట్టి మంచితనం ఉన్న దగ్గర ఉన్నప్పుడు మనకు ఏది వర్కౌట్ అవుతుంది మన మంచితనం. కానీ వాళ్ళకి అన్యాయము, అక్రమము, దుర్మార్గులు ఉన్నప్పుడు దుర్మార్గులకి మంచితనం పనికి రాదు. అర్థమైందా? సో కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కఠినమైన చర్యలు తీసుకున్నట్టు నాకైతే కనిపించట్లేదు. ఒక అల్లు అర్జున్ గారి విషయంలో మాత్రమే కొంచెం కఠినంగా వ్యవహరించారు తప్ప ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ఏది బీజేపీ నేతల మీద కానీ బీఆర్ఎస్ నేతల మీద కానీ 1% కూడా కఠినంగా వ్యవహరించలేదు. మరి అదే రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ఏంది ఆ డ్రోన్ ఎగిరేసినవని జైల్లో పెట్టిండు. అవునా? 2 సార్లు జైల్లో పెట్టిండు. అర్థమైందా? సో అదే విధంగా బిడ్డ ఎంగేజ్మెంట్ కూడా రానియలేదు. రేపు ఎలక్షన్స్ అనగా కొడంగల్లో ఏది అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అంటే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కేసీఆర్ గారు 1 నిమిషం కూడా ఆలోచించలే. కానీ మనకి ఇన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. ఏది మొన్న అన్ని కోట్లు విదేశీ కంపెనీకి పంపించిండు కేటీఆర్ గారు. ఇన్ని ఆధారాలు దొరుకుతుంటే కూడా ఇప్పుడు కవితను అరెస్ట్ చేసి లోపల వారేయగలిగిండు బీజేపీ వాడు. అక్కడ బీజేపీ వాడు ఢిల్లీ ముఖ్యమంత్రిని, అతని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముఖ్యమంత్రులనే జైల్లో పెడుతున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను పెట్టిండు, ప్రతిపక్ష నేతలను అందరిని పెడుతున్నాడు. అంటే బీజేపీ వాడు అరెస్ట్ చేయగలుగుతాడు, బీఆర్ఎస్ వాడు అరెస్ట్ చేయగలుగుతాడు. కానీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయలేడు. అంటే దద్దమ్మనా? చెప్పండి. మనకు ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి అనేక ఈ హత్యలు కానీ దోపిడీలు కానీ ఎవ్రీథింగ్ ఉన్నప్పుడు ఎందుకు ఉదాసీనత ప్రవర్తిస్తున్నారు నాకు అర్థమైతలేదు. దానివల్ల ఏమవుతుంది? ఇట్ సెండ్స్ ఎ రాంగ్ మెసేజ్. అంటే వాళ్ళు ఎంత అరాచకమైనా చేయొచ్చు తెలంగాణలో అన్న సంకేతాన్ని పంపిస్తున్నారా? లేకపోతే ప్రజలు భయంగా బతకాలని చెప్తున్నారా? ఆలోచించండి. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీకు నాయకత్వ లక్షణాల గురించి నా దృష్టిలో ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశాన్ని పరిపాలించిన అందరు ప్రధానుల్లోకి అత్యంత ఏమంటారు సందర్భోచితంగా కఠినంగా ప్రవర్తించి కఠినమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశానికి ఒక చాలా మంచి చేసిన వ్యక్తి, చాలా ముందుకు తీసుకుపోయిన వ్యక్తి, భారతదేశాన్ని అన్ని విధాల శత్రు దుర్భేద్యంగా చేసిన వ్యక్తి, మహనీయురాలు, ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆమె తీసుకున్న కఠిన నిర్ణయాల వల్లనే ఇవాళ చాలా మనము ఈ స్థాయిలో ఉండగలిగినాం. నెహ్రూ గారు ఏది బ్రిటిష్ వాడు పోయేటప్పుడు ఉన్నటువంటి భారతదేశం అడుగు తినే దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిండు. పంచవర్ష ప్రణాళికలు పెట్టి ఆధునిక భారత లేదా స్వతంత్ర భారత నిర్మాత ఎవరు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. కానీ అది కాకపోతే ఆయన అతి మంచితనంతో నెగ్గుకొచ్చు. మెజారిటీ ప్రధానులు అతి మంచితనంతో నెగ్గుకొచ్చారు. కానీ అది ఒక్కటే సరిపోదు. ఆ అతి మంచితనం వల్ల ఎదుటి వాళ్ళు మన మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకునే సందర్భాలు ఉన్నాయి. చైనా వాడు నెహ్రూ గారి అతి మంచితనాన్ని వాడు అడ్వాంటేజ్ గా తీసుకొని మనకి కొంత నష్టం చేశాడు చైనా వాడు. కానీ ఇందిరాగాంధీ గారు అట్లాంటి అవకాశం ఎవ్వరికీ ఇవ్వలేదు. మన పక్క దేశాన్ని 2 ముక్కలు చేసింది. బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణం ఇందిరాగాంధీ గారు. ఆ పగ పెట్టుకునే పాకిస్తాన్ వాడు ఇలా ఏది మన పంజాబ్ లో గొడవలు చేస్తున్నాడు. పంజాబ్ బార్డర్ కాబట్టి అక్కడ ఖలిస్తాను అంటే మమ్మల్ని ఎట్లయితే మా దేశం నుంచి బంగ్లాదేశ్ సపరేట్ చేసినామో అట్లా భారతదేశం నుంచి ఖలిస్తాన్ సపరేట్ చేద్దాం, పంజాబ్ సపరేట్ చేద్దామని, సపరేట్ దేశం చేద్దామని వాడు శతవిధాలు ట్రై చేసింది. కానీ అది వర్కౌట్ కాకుండా ఆ ఆపరేషన్ బ్లూ స్టార్ చేసి వాళ్ళని వేర్పాటువాదులని అంతం చేయడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళు ఆ ప్రతీకార చర్యలో తన ప్రాణాలను కోల్పోయింది. అయినప్పటికీ ఆమె చేసినటువంటి ఏమంటారు అతి కఠినమైన దేశానికి ప్రయోజనమైన నిర్ణయాలు ఇప్పటివరకు ఏ ప్రధాని చేయలేదనుకుంటా నాకు తెలిసిన కాడికి. అర్థమైందా? ఎంత సాహసోపేతమైన నిర్ణయాలు. ఏది ఈ భూ సంస్కరణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చి భూ సంస్కరణ తెచ్చి మనిషికి 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు అని భూస్వాములకి దగ్గర ఉన్న భూమి అంతా తీసుకొచ్చి పేదోళ్ళకి పంచిపెట్టిన మహనీయురాలు ఇందిరాగాంధీ గారు. అంటే ఆమెని ఎంతమంది వ్యతిరేకించారు, ఎంతమంది ఇబ్బంది పెట్టి ఉంటారో మీరు అర్థం చేసుకోండి ఆ పని చేయడం వల్ల. అర్థమైందా? సో అదే విధంగా ఏది భూమి వంచడం కాకుండా ఏది రాజులకు ఇచ్చే భరణం అంటే
పెన్షన్ రద్దు చేస్తే ఎంత పెద్ద గొడవలైనాయో, ఎంతమంది రాజ కుటుంబాలు ఆమెను ఇబ్బంది పెట్టినాయో. అట్లా మొత్తం గుడిసెల బదులు పక్కా ఇల్లు కట్టించింది, భూమి వంచి పెట్టింది. అర్థమైందా? ఎన్ని కఠినమైన నిర్ణయాలు చేసింది అంటే అర్థం చేసుకోండి. 20 పాయింట్ ఫార్ములా పెట్టి. సో అట్లా ఉండాలి లీడర్ అంటే ప్రజలకు మంచి జరుగుతుంది అంటే ఎవ్వరికి భయపడలే, ఇంక్లూడింగ్ అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ గారు ఆమెను జలాంతర్గాములు పంపిస్తే కూడా రష్యా జలాంతర్గాములు మళ్ళా సోవియట్ యూనియన్ జలాంతర్గాములు పెట్టి ఆమె వాటిని రివర్స్ పంపించింది, కానీ బెండ్ కాలే. ఇక మన నరేంద్ర మోడీ అయితే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాడు, ఏ దేశపోడు ఏం చెప్పినా తలుపుడం తప్ప ఒక్క విషయం మీద అవగాహన లేదు. అర్థమైందా? సో ఎంతసేపు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ప్రజలకు యూజ్ అయ్యేది ఏం చేయడు. సో ఆ క్రమంలో ఇందిరాగాంధీ గారు ట్రూ లీడర్, ఉక్కు మహిళ. సో ఆమెను చూసి లీడర్ అంటే రిస్క్ తీసుకోవాలి. అర్థమైందా? కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అది ప్రజలకు మంచి జరుగుతుంది అనిపిస్తే దే షుడ్ టేక్ టఫ్ డెసిషన్స్. ఎస్, ఇబ్బందులు పెట్టేటోడు పెడతాడు, బట్ స్టిల్ చరిత్ర నిలిచిపోతావు కదా. టిఎన్ శేషన్ గారు రాకముందు వరకు ఎలక్షన్ కమిషన్ ఉంటది, దానికి అన్ని అధికారాలు ఉంటాయని ఎవరికి తెలియదు. సో ఇప్పుడు టిఎన్ శేషన్ గారు చేసినటువంటి ఆ కఠినమైన సరిగ్గా ఎలక్షన్ కమిషన్ విధులు నిర్వహించడం వల్ల ఇవాళ ఆయన చరిత్రలో నిలిచిపోయారు, ఇందిరాగాంధీ గారు చరిత్రలో నిలిచిపోయారు. అట్లా ఉండాలి. 10 చీమలు పుట్టినాయి, 10 చీమలు చచ్చినాయి అన్నట్టుగా ఉంటే వాట్ ఈస్ ద యూస్? సో ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఉదాసీనత చేస్తే మాత్రం అది తప్పుడు సంకేతాలు పోతాయి. సో అది మంచిది కాదు, పెట్టుబడులు మనకి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి హత్యలను ప్రోత్సహించకూడదు, వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి అట్లనే తెలంగాణ పోలీసు యంత్రాంగానికి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లనే మనం ఈ కంట్రోల్ రూమ్లు పెట్టుకున్నాం, సెక్యూరిటీ కెమెరాలు పెట్టుకున్నాం. అవి మరి ఇవన్నీ ఉన్నాక, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాక, ఇప్పుడు ఎస్సీవీలు కార్లో వచ్చినాక, ఇన్ని ఫెసిలిటీస్ వచ్చినాక ఇంకా ఎందుకు ఇవి ఆపలేకపోతున్నాం? ఇంకా ఆలోచించండి. అవసరమైతే ఈ కార్లలో మనకు అంత దూరం ఫాస్ట్ గా పోలేకపోతే మరి బైకుల మీద ఉన్న పోలీసులు ఆ సంఘటనా స్థలానికి పోయి దాన్ని నివారించగలిగేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయండి. అట్లనే వాళ్ళకి అవసరమైన ఆయుధాలు ఇవ్వండి. ఆ ఇన్స్టెంట్ గా 5 నిమిషాల్లో అక్కడికి వెళ్లి పోలీసులు ఆ సంఘటనను ఆపే అంత శక్తిని పోలీసులకి ఆ ట్రైనింగ్ ఏమవసరమో మీకు అవగాహన లేకపోతే అమెరికాలో గాని ఇంకా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎట్లా 5 నిమిషాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వాటిని ఎలా నివారిస్తున్నారో కావాలంటే పరిశీలించండి. మీ పరిశీలన బృందాలని పంపించి అక్కడ ఎట్లా ఈ పోలీస్ వ్యవస్థ అంత కఠినంగా ఎట్లా వ్యవహరించగలుగుతుందో తెలుసుకొని అది మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సీఎం గారికి నా రిక్వెస్ట్. ఓకే, అట్లనే పోలీసు యంత్రాంగానికి కూడా నా రిక్వెస్ట్. ఓకే, సో ఆ క్రమంలో ఇది కేసీఆర్ అనేటోడు దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు, నియంత, ఈ సమాజానికి చీడపురుగు. అర్థమైనా మిత్రులారా? ఏనాడు ఎవరికి మంచిగా చేసింది లేదు. ఆడ చంద్రబాబు నాయుడు అదే పరిస్థితి, ఈ మోడీ అదే పరిస్థితి, బీజేపీ పాలిత రాష్ట్రాలు అదే పరిస్థితి. సో మన తెలంగాణలకు వస్తే కేసీఆర్ అనే దుర్మార్గుడు ఇప్పటి వరకు ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడు? ఆ రోజు సాంబశివుని చంపిండు. తర్వాత నయీం తోటి అన్ని దొంగతనాలు చేయించి మళ్ళా అవన్నీ బయటకు రాకుండా ఉండడానికి నయీంని చంపించిందోడు ఇదే కేసీఆర్. అర్థమైందా మిత్రులారా? సో అట్లనే మొన్న వామన్ రావు, ఎందుకు వామన్ రావు భార్యాభర్తలను హత్య చేయించిండు కేసీఆర్ కానీ హరీష్ రావు గాని పుట్ట మధుకర్ గాని? ఎందుకంటే ఆయన వీళ్ళు భూ కబ్జాలు పెడుతున్నారని కోర్టుల కేసులు వేసి కొట్లాడుతుంటే మళ్ళీ ఆ కేసు ఇప్పటి వరకు విచారణకు రాదు. దోషులకు శిక్షలు పడి ఎన్నెళ్ళే నడి రోడ్డు మీద హత్య చేసారు. ఈ హత్య చేసే కల్చర్ మన తెలంగాణలో ఎక్కడిది? ఆలోచించండి మిత్రులు దయచేసి. ఓకే, ఇప్పుడు నాగలింగం ఈయన నాగవల్లి రాజలింగమూర్తి గారు. ఇప్పుడు అది కాకుండా ఇంకా ఎన్ని సంఘటనలు ఇట్లాంటి జరిగినాయి. వాడు ఆశన్న గారి జీవన్ రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే, ఇద్దరు దుబాయ్లో వీడు చేసిన అన్యాయాలకు మీద కొట్లాడి వాళ్ళు కేసులు వేస్తే
ఆ కేసు యొక్క వీడు కాంప్రమైజ్ అయ్యి ₹1 కోటి ఎంతకు అగ్రిమెంట్ అయినాక ఇద్దరు దళితులని ఇద్దరు దళితుల్ని ఆ యొక్క వాని యొక్క బుల్డోజర్ తోటి గుద్ది చంపించిండు. ఇట్లా ఎన్ని రకాల అంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఎథిక్స్ మోరల్స్ లేవా? ఎందుకు ఆ దోపిడీ చేసుకొని ఆ పాప సొమ్ము దీన్ని ఏం చేస్తాడు? కేసీఆర్ నువ్వు 70 దాటినావు, 71 నిండినాయి మొన్ననే. తింటే అరగది, పీనుగు లెక్క ఉన్నావు, ఎప్పుడు పోతావో తెలియదు, ఏం చేసుకుంటావురా ఇంతమందిని ఇబ్బంది పెట్టి? ఆలోచించండి మిత్రులారా. వాడు హరీష్ రావు సిద్దిపేటలో ఎంతమందిని చంపించిండు, ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాడు ఆలోచించండి. అరే ప్రతిపక్షం ఉండకూడదు, ఎవడు ప్రశ్నించకూడదు, ప్రజల సొమ్ము దోసుకుంటావు, భూములు కబ్జాలు పెడతావు, ఏంది? అంటే వీళ్ళ మెంటాలిటీ చూడండి. వాళ్ళని ప్రశ్నించకూడదు, వాళ్ళ అన్యాయాన్ని ప్రశ్నించకూడదు, బానిసలు లెక్క ఉండాలి, దొరాని కాలు మొక్కాలి. బీఆర్ఎస్ నుండి వాళ్ళందరూ కాలు మొక్కేటోళ్ళే. ప్రశ్నించడం నచ్చది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తారు రా అయ్యా, ఇది నియంతృత్వం కాదు, ఇది గడీల రాజ్యం కాదు, గడీలు పోయినాయి, నీ గడీల శాఖల ఐలమ్మని ఆ రోజే మీకు శాపనార్థం పెట్టింది, నీ గడీల గడ్డి కూడా మొలవదురా అని చెప్పింది. ఇంకా మళ్ళీ ఎందుకురా? ఇన్ని పోరాటాలు చూసి ఇంతమంది ఇన్ని రకాలుగా చూసినాక కూడా అర్థమైతలేదా? ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఓకే, సో ఇది కరెక్ట్ కాదు. అయితే కేసీఆర్ కుటుంబం కానీ కేసీఆర్ కానీ వాళ్ళ మెంటాలిటీ చూడండి, వాళ్ళ ముఖాలే చెప్తాయి. హరీష్ రావు ముఖం చూడండి, మీరు కేసీఆర్ ముఖం చూడండి, అత్యంత క్రూరంగా ఉంటుంది. వీడిగా వాళ్ళు అట్లా ఉన్నారంటే వాళ్ళకి ఏమంటారు, వాని కింద పుట్టిన వాళ్ళు వాడి ఇప్పుడు కేటీఆర్ వాడు దొంగ నా కొడుకు, ఆడ ఎంతమంది చంపించిండు, ఆడ ఏది ఇసుక దందా చేస్తుంటే ఆ యొక్క అక్కడ సిరిసిల్ల దగ్గర. అంటే ఎంత అంటే వాళ్ళకి ప్రజల ప్రాణాలు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీల మీద అయితే 1% కూడా వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు. ఎవడన్నా బీసీ ఎస్సీ ఎస్టీలలో కొంచెం అన్నా ఎదుగుతున్నాడు అంటే వాడిని తొక్కేయడమే. ఎన్ని రకాలుగా చేస్తున్నారు చూడండి. ఆయన ఆల నరేంద్ర అన్నా మనది పార్టీ అని చెప్పిండు, ఆయనను లీడర్ లెక్క తీసేస్తే, ఆయన కేసులు ఇరికిస్తే ఆయన యొక్క మానసిక క్షోభకు గురై చనిపోయాడు ఆల నరేంద్ర గారు. విజయశాంతిని నీది నాది ఒకటే, తల్లి తెలంగాణ పార్టీ నీది నాది ఒకటే ఎందుకని చెప్పి తీసుకొచ్చి నా 7వ చెల్లె 8వ చెల్లె అన్నాడు, మళ్ళీ ఏడ కనబడకుండా చేసిండు. అంటే ఇక్కడ మనం ఇక్కడ గమనిస్తే, ఒకటి నియంతృత్వం ఉంది, 2 దోపిడీ ఉంది, 2వది ఎథిక్స్ మోరల్స్ లేవు మనిషికి. మళ్ళీ యాగాలు చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, ఎందుకోసం? నెత్తి మీద పట్టుకోవడానిక? నువ్వు యాగం చేసినా, యజ్ఞం చేసినా, ఆ గుళ్ళకు పోయినా, మంత్రం చెప్పినా దాని అర్థం ఏంది? రాముని మొక్కడం గొప్పతనం కాదు, రాముడు జీవించినట్టు జీవించడం గొప్ప పని, రాముడు చెప్పింది పాటించినట్టు గొప్ప, రామునికి వాల్యూ ఇచ్చినట్టు. కానీ ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన ఉన్నాడా ఇప్పుడు? ఆయన ఎప్పుడో అయిపోయింది కదా ఆయనది. సో వాళ్ళు చెప్పింది బైబిల్లో ఉన్నదో లేకపోతే ఇంకో పుస్తకం ఉన్నదో పాటించినప్పుడు లెక్క. కానీ వాడు ఏమంటాడు? ధర్మో రక్షతి రక్షిత అంటాడు. ధర్మాన్ని కాపాడితే అది నేను కాపాడుతుంది అంటాడు. నువ్వు ధర్మాన్ని కాపాడకుండా పొద్దుగా లేస్తే ఇట్లా హింసించి మళ్ళీ వచ్చేసి దేవుని మొక్కితే దేవుని కూడా చీటింగ్ చేస్తున్నట్టే. ఏ దేవుడు అన్నా ప్రకృతి అన్నా నీకేమీ ఊరుకోదు, నీకు వడ్డీతో సహా కల్పిస్తుంది. ఆలోచించండి మిత్రులారా. సో ఇట్లా అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఈ ప్రశ్నించడం నచ్చది ఈ నియంతలకి. ఎప్పుడు చరిత్రలో ప్రశ్నించడం నచ్చదు. రాజుని ప్రశ్నిస్తే, రాజుకి ఏమంటారు, గొప్పవాడని పొగిడితే అగ్రహారాలు ఇచ్చిండ్రు, లేదంటే వాళ్ళు ఉన్న యొక్క బంగారు నాణాలు ఇచ్చిండ్రు, సత్కరించిండ్రు. రాజుని తప్పు అని ప్రశ్నిస్తే, ఇది తప్పు రాజా అంటే మరణదండన వేసారు. చరిత్రలో ఎన్నోసార్లు ఇదైంది. అంటే అది రాజుల కాలం కాబట్టి, అది నియంతృత్వం కాబట్టి, రాజు చెప్పిందే శాసనం కాబట్టి ఆ శాసనానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి లేదు, అది రాజరిక వ్యవస్థ. కానీ ఇది ప్రజాస్వామిక వ్యవస్థ కదా, ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తారు కదా. ప్రశ్నించడం నచ్చకపోతే దిగిపో, నీకు అక్కర్లేదు, నువ్వు ప్రజా జీవితంలో ఉండకు, నీ ఇంట్లో పని నువ్వు చేసుకో. కానీ నువ్వు రకం చంపడానికి నీకోడి ఇచ్చిన అధికారం? ఆలోచన జరుగుతున్నారు. అట్లా ఎంతమందిని రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు జైల్లో పెట్టిండు, తీన్మార్ మల్లన్నని అప్పుడు జైల్లో పెట్టిండు, రఘు జర్నలిస్ట్ని జైల్లో పెట్టిండు, రైతులని జైల్లో పెట్టిండు, ధర్నా చౌక్ ఎత్తేసిండు, యూనియన్లు లేకుండా చేసిండు. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయి? నియంతృత్వాన్ని బోధిస్తున్నాయి. కేసీఆర్కి ప్రశ్నించడం నచ్చదు, న్యాయం మాట్లాడడం నచ్చది. వాడు ఏం చెప్తుంది ఎస్ అంటేనే బానిసలు లెక్క ఉండాలి. వాడు దట్టి కడతాడు, మహమూద్ అలీ ముద్దు ముద్దు పెట్టుకుంటాడు, గట్టు ఉంటే ఏం కాదు. ఇంకోడు పోతాడు, కాలు మొక్కుతాడు. ఏంది కల్చర్? ఎక్కడున్నాము? ప్రజలందరూ అనుకుంటే కేసీఆర్ని బొందబెట్టరాదా? ఇవాళ ఆయన చంపినట్టు కేటీఆర్ని చంపడానికి కావాలనుకుంటే ప్రజలు రాలేరా?
పెద్ద పెద్ద గడిలనే గాలబెట్టిర్రు. నీ గడి లెక్కన కేసీఆర్ మళ్ళా ఒప్పుకోడు, చేసాడు అని చేస్తాడు, మాకు సంబంధం లేదంటాడు. ప్రజలు అంతే ఏంటి నా కొడుకులా? ఆలోచించండి మిత్రులారా. ప్లస్ ఎందుకు రేవంత్ రెడ్డి గారు అన్ని ఆధారాలు ఉన్నాక ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? మొన్న కేజ్రీవాల్ని ఎన్ని రోజులు పెట్టిండు ఢిల్లీలో బీజేపీడు, మళ్ళీ పెట్టి అన్ని కుట్రలు చేసి అన్ని చేసి గెలిచిండు కదా. మరి నీకేం పుట్టింది? నిన్నే పెట్టిండు కదా. అత్యంత కఠినమైనటువంటి తీవ్రవాదులు ఉండే చీకటి గదిలో పెట్టిండు కదా అన్ని రోజులు. నీ బిడ్డ ఎంగేజ్మెంట్ కూడా ఓనియలేదు కదా, మరి గడి వీక్తున్నావా? వాడు అంత ఈజీగా సునాయాసంగా నిన్ను అరెస్ట్ చేయగలుగుతాడు, నీకు ఆధారాలు అన్ని ఉన్నాక ఎందుకు చేయలేకపోతున్నావు? ఆలోచించుకోండి రేవంత్ రెడ్డి గారు. లేకపోతే దద్దమ్మాని విలువాల్సి వస్తుంది నిన్ను. మేము ఎందుకు కొట్లాడి తెచ్చుకున్నాము? వాడి అన్యాయాన్ని భరించలేకనే కాంగ్రెస్ వస్తే మంచి జరుగుతుందని. కరెక్ట్ కాదు అది. చూడండి, ఇందిరాగాంధీ చూసి నేర్చుకోండి. రాహుల్ గాంధీ లోపల కూడా అతి మంచితనం ఉన్నది, అది పనికిరాదు అతి మంచితనం. ఎదుటోడి వాడు మంచోడు ఉంటే నువ్వు మంచిగుండు, వద్దంటలేను. కానీ వాడు దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు, చేయని అటువంటి అరాచకాలు లేవు, చేయని కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు. నీ దగ్గర ఎన్నికల ఈవీఎంలలో మోసం చేయడము, ప్రజల్ని వాట్సాప్ యూనివర్సిటీలో ఫేక్ దుష్ప్రచారాలు చేయడము, విద్వేషాలు నింపడము, కులం రాజకీయాలు, మత రాజకీయాలు చేయడము, అన్ని రకాలుగా మోసం చేసి ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకుండా చేయడం, సిబిఐడి ద్వారా అరెస్టులు చేపించడం, ఇన్ని చేస్తుంటే నేను మంచోడిని నాకు ఓటేయమంటే ఓడేస్తారా? వాడికి నిన్ను కొట్టినప్పుడు వాడిని తిరిగి కొడితే కదా వానికి ఆ నొప్పి ఏందో తెలిసేది. ఆలోచించండి. ఇప్పుడు అమెరికా తెరువు ఎవడు ఎందుకు రాడు? వాడు ఒక్కడు కొడితే వాడు 10 కొడతాడు, వాడు తెరువాడు వస్తాడు. మరి ఈ ఇంగిత జ్ఞానం లేకుండా ఆ అతి మంచితనాన్ని ఎట్లా ప్రదర్శిస్తున్నారు కాంగ్రెస్ లో ఉన్న నేతలు? కరెక్ట్ కాదు. ఇప్పుడు రేపు అధికారం మారిందనుకో, వాడికి అవకాశం వచ్చిందనుకో బీఆర్ఎస్ కి, నిన్ను బతకనిస్తాడా? మనం అన్యాయంగా వాళ్ళేమో కావాలని చేసిర్రు, కానీ మనం కావాలని చేస్తలేము. మనకు ఆధారాలు ఉన్నాయి, మనం ప్రజలకు మంచి చేయాలని వచ్చినప్పుడు ఇప్పుడు వాడు అట్లా చేస్తుంటే మనం ఉదాసీనంగా ఉంటే ఏమర్థమవుతుంది? అరే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారే మాకు అనుమతి ఇచ్చిండ్రు, ఇట్లాంటి ఇంకెక్కువ చేస్తామని ఇంకెక్కువ మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. అర్థమైందా? ఈ ప్రపంచం చెడ్డ వాళ్ళ చెడిపోతలేదు, మంచి వాళ్ళ మౌనంగా ఉండే వాళ్ళ చెడిపోతుంది. మనం మౌనంగా ఉంటే వానికి లైసెన్స్ ఇచ్చినట్టు వాడు ఫీల్ అవుతాడు. కాబట్టి ఇట్లాంటి వాటిని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆలోచించండి సీఎం గారు, అట్లనే పోలీసు మిత్రులకి నేను దయచేసి చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ అవర్ కల్చర్. ఇది తెలంగాణలో ఈ కల్చర్ లేనే లేదు. అది ఆంధ్రాలో పాడైంది, ఆ బీజేపీ పాలిత రాష్ట్రాల పాడైంది, మన దగ్గర లేనే లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఈ ఏమంటారు దోపిడీ మెంటాలిటీ ఉన్నవాళ్ళు. అర్థమైందా? అట్లనే వాడు ఏం చేసిండు, అప్పుడు డ్రగ్స్ కేసు అయితే ఏం చేసిండు, ఆ యొక్క రాజు అనే పిల్లగానే ఎన్కౌంటర్ చేసిండు. దిశ కేసులో ఏం చేసిండ్రు, ఆ 4 పొరగాళ్ళని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసిండ్రు. అరే కోర్టు ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది, అందులో ఆధారాలు చూసి నిజంగా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షిస్తారు కదా. ఎన్కౌంటర్ ఎందుకు చేయాలి? ఎందుకంటే నువ్వు వాళ్ళని ఎన్కౌంటర్ చేయలే, వాళ్ళ అమాయకులో వాళ్ళు లేబర్ వాళ్ళు తాగి చేసినరో మనకి వాళ్ళేనో కాదో ఏది తెలియదు. కోర్టు అనేది ఉన్నది, పోలీసు వ్యవస్థ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఉంది, అవి ఆధారాలు బయటకు వస్తాయి, దాని ప్రకారం వాళ్ళకి శిక్షలు పడతాయి కదా. నువ్వెందుకు ఎన్కౌంటర్ చేస్తున్నావు? ఎన్కౌంటర్ ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తలేవు, నిజాన్ని ఎన్కౌంటర్ చేస్తున్నావు. అది విచారణకు రాకూడదు. వస్తే ఏమైతుంది, దాని వెనకాల ఉన్న పెద్ద తలకాయలకి శిక్షలు పడతాయి. డ్రగ్స్ ఎవడు సప్లై చేయించిండు, ఎవడు చేసిండు అన్ని బయటకు వస్తే మీ అసలు భాగవతాలు బయటపడితే మీకు శిక్షలు పడతాయి. అర్థమైందా? సో కాబట్టి మీరు నిజాన్ని ఎన్కౌంటర్ చేసిండ్రు తప్ప ఏది విచారణకు రానియలేదు. అర్థమైందా? ఈ హైదరాబాద్ లో ఈ కేటీఆర్ కదా డ్రగ్స్ కల్చరు, ఈ పబ్బుల కల్చరు, ఈ యొక్క తాగుడు కల్చరు, ఫామ్ హౌస్ కల్చరు, ఈ యొక్క వ్యభిచారం కల్చరు ఎవడు తెచ్చిండు, ఎవడు పెంచి పోషించిండు? వీడే, కేటీఆరే. ఎందుకోసం? వానికి లాభాలు వస్తున్నాయి కాబట్టి. బిడ్డనేమో లిక్కర్ దందాల ఇచ్చేసింది, ఇక అయ్యనేమో భూముల కబ్జాలు పెట్టిండు, అల్లుడేమో భూముల కబ్జాలు పెట్టిండు, లేకపోతే కాళేశ్వరంలో దోషిండు, ఈ కొడుకేమో కేటీఆర్ ఏమో గుట్టలు యొక్క భూములు, తర్వాత ఏది యొక్క డ్రగ్స్ గిట్టు, ఈ వ్యభిచారము, ఈ యొక్క పబ్ కల్చరు, ఈ ఫామ్ హౌస్ కల్చరు, గివా ఒక్కటన్నా మంచిగా ఉన్నదిరా మీ బతుకులలో? బతుకులదో అదో బతుకు. ఆలోచించండి ఇట్లారా. అర్థమైందా?
సో నేను ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ మెంటాలిటీ ఏందో అర్థం చేసుకోండి. యూనియన్లు లేకుండా చేసిండు కదా, మావోయిస్టులనే అజెండానే మా అజెండా అన్నాడు, యూనియన్లు లేకుండా చేసిండు. పాపం ఆర్టీసీ కార్మికులు 4 రోజులు సమ్మె చేస్తే లాస్ట్ కింద భూ పెట్టి మా ఉద్యోగం ఉంటే చాలని పంపించిండు. ఆ ధర్నాల్లో 3-4 ఏమో చచ్చిపోయారు ఆల్రెడీ. అంటే ఎంత దుర్మార్గుడో అర్థం చేసుకోండి. వెరీ అన్ఫార్చునేట్. సో కాబట్టి ఈ నియంతృత్వము, ఈ గడీలని కూకటి వేలతోటి పెకిలించాల్సిన అవసరం ఉంది. అర్థమైందా మిత్రులారా? సో అది మిత్రులారా. లేకపోతే ఏమవుతుందంటే మనము ఉదాసీనంగా ఉంటే పెట్టుబడులు పోతాయి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఏం కాదు అన్న భావన పోతుంది. ఇంకా ఎక్కువ పెరుగుతాయి ఇట్లాంటి సంఘటనలు, హత్యలు. ఓకే, తర్వాత ఉన్నోళ్ళు వెళ్ళిపోతారు, కొత్తోడు రాడు ఈ హింసాత్మక ప్రదేశాలకి. అర్థమైందా? ఇక చివరికి ఏ స్థాయికి వస్తుంది అంటే తిక్కలేసి ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకోకపోతే ప్రజలే ఆయుధాలు పట్టుకుంటారు. వాడే సాయుధ పోరాటం అవుతుంది, లేదంటే వాళ్ళే అన్నలు అవుతారు, మావోయిస్టులు అవుతారు, నక్సలైట్లు అవుతారు, ఇంకోటి అవుతారు సమన్యాయం కోసం. కాబట్టి ఆ వ్యవస్థ వద్దురా అయ్యా. అనునిత్యం యొక్క హింసాత్మక వాతావరణంలో మనకు అది భయంగా బతకాల్సి వస్తుంది. కొత్తగా వాడు ఆలోచించాడు, కొత్తగా ఏం చేయలేడు. అంటే ఇప్పుడున్న బీజేపీ పాలిత రాష్ట్రాల లెక్క, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లెక్క మన తెలంగాణ అట్లా చేసుకోవద్దురా అయ్యా. మన దగ్గర ఎక్కడ ఐటీ పరిశ్రమలు లేవు, మన తెలంగాణలోనే ఉన్నాయి. ఇంకా కొత్త చోట్ల కర్ణాటక, తెలంగాణలో తప్ప ఇంకెక్కడ చోట్ల లేవు. వేరే జాగాలో వచ్చే అవకాశాలు కూడా లేవు. ఎక్కువ ఇండస్ట్రీస్ కూడా మన దగ్గరనే ఉన్నాయి. కాబట్టి ఆ ప్రశాంత వాతావరణం ఉంటేనే మనం ప్రోగ్రెసివ్ థాట్స్ ఉంటాయి, కొత్తది ఏమైనా చేయగలుగుతాము. అది అన్ని ఆరోగ్యానికి మంచిది, అన్ని సమాజానికి మంచిది, ఉద్యోగరీత్యా మంచిది, వ్యాపార రీత్యా మంచిది. కాబట్టి ఇట్లాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలి. అట్లనే పోలీస్ వ్యవస్థని ఇంకా పటిష్టపరిచి 5 నిమిషాల్లో సంఘటన స్థలానికి పోయేటట్టు ఉండాలి. పోలీసు వాడు కట్టబట్టుకుని పోతే కలవది, వాళ్ళ దగ్గర గిన్నులో ఉంటే ఆ యొక్క సంఘటన స్థలంలో ఆపగలుగుతారు. కాబట్టి ఇంకా మీకు అవగాహన లేకపోతే అభివృద్ధి దేశాల్లో ఈ పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోండి. సీఎం గారు, మీరు ఇన్ని దేశాలు తిరిగినారు కదా, కాబట్టి దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ టు సీఎం గారు యాజ్ వెల్ యాజ్ ద పోలీస్ డిపార్ట్మెంట్, ప్లీజ్ టేక్ strict actions against this kind of violence, any kind of violence in Telangana. ఓకే, సో అది మిత్రులారా, నేను మాట్లాడుతూనే ఉంటా. సో ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, దాంతో పాటు మీ తరఫున వాయిస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. హ్యావ్ ఏ గుడ్ డే. సర్వే జనా సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. బై బై.